హాయ్ అండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చిన్ని. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో కరకరలాడే రొయ్యల పకోడీ ఇంట్లో ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం. రొయ్యల్ని చక్కగా నిమ్మకాయ కొంచెం పసుపు వేసి 1-4 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకుంటే నీసు వాసన అనేది అస్సలు రాదు. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, మీ టేస్ట్ని బట్టి మీరు ఎంత కారం అయితే తింటారో దాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసుకొని అందులో ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, బైండింగ్ కోసం మనం వేసిన మసాలా అంతా రొయ్యకి కోట్ లాగా పట్టడానికి ఒక 1 or 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, మొక్కజొన్న పిండి అనమాట. ఇవన్నీ వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. సో చూసారా, నేను అన్నీ కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో తర్వాత ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత అరగంట సేపు నానిన రొయ్యల్ని తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకేసారి పకోడీలాగా వేసేస్తే ముద్దలు ముద్దలుగా పడిపోద్ది. సో ఇలా పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రంచీగా కరకరలాడాలి మన రొయ్యలు. సో అలా అయ్యేంత వరకు వేయించుకోండి. సో ఇలా ఒక్కసారి కొంచెం గట్టిపడిన తర్వాతే తిప్పుకోవాలి, వెంటనే అస్సలు తిప్పకూడదు. సో చూసారా, మనం వేయించుకుంటుంది కూడా ఐరన్ అండి. మన ఇనుప మూకిడిలో ఇనుప మూకిడిలో ఇలాంటి ఫ్రై చేసుకుంటే అవి ఆ వేడి సెగకి లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. సో చూసారా, ఇంకొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. సో ఫైనల్గా మన పకోడీ ఇలా రెడీ అయిపోయింది. కొంచెం నిమ్మకాయ అలాగే కొంచెం ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తింటూ ఉంటే ఏ రెస్టారెంట్ పనికిరాదండి. సో మీ ఇల్లే రెస్టారెంట్ అయిపోద్ది అనమాట. సో నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి ఇలా చేసి మీ పిల్లలకి మీ వారికి పెట్టి చూడండి, మీ చేతి వంటకి ఫ్యాన్స్ అయిపోతారనమాట. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.